ఒక్కసారి గూగుల్ డేటా సెంటర్ మీద జగన్ ఏం మాట్లాడాడో చూడండి. సార్, గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. నో, we are not opposing. In fact, we are supporting this. జగన్ మాట్లాడిన వీడియో చూశారు కదా. ఇప్పుడు అదే గూగుల్ డేటా సెంటర్ మీద వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి ఇవి కూడా చూడండి. ఈ డేటా సెంటర్స్ మీద మీరు ఒకసారి స్టడీ చేస్తే, డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో వర్జీనియా అనేటువంటిది డేటా సెంటర్ హబ్. అది ఈ రోజు ఆ పరిసర ప్రాంతాలు అన్ని కూడా అక్కడ పెద్ద రెవల్యూషన్ వచ్చింది. అక్కడ యూరోప్ లాంటి యూనియన్స్ లో, నెదర్లాండ్స్ లాంటి దాంట్లో కొన్ని దగ్గరలో అయితే వాళ్ళు టోటల్ గా రెస్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్. గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అసలు ఆ డేటా సెంటర్ అంటే ఏంటో సింపుల్ గా మనం చెప్పాలంటే అదొక గోడౌన్ లాంటి అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసేసి బయటకు వెళ్ళి తాళం వేసి బయట ఒక గూర్ఖాన్ని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది. చూశారు కదా. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతోంది? గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పనికిరాదు, అదొక గోడౌన్, కాలుష్యం, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, వేరే దేశాల వారు వద్దంటే మనం తెచ్చి పెట్టుకున్నామంటూ వైసీపీ నాయకులతో జగన్ ముందుగా తప్పుడు ప్రచారం చేయించాడు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో నిన్న ప్రెస్ మీట్లో గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు అని జగన్ అంటున్నారు. ఇదే ప్రశ్న నిన్న మీడియా సమావేశంలో ఒక విలేకరి మీరు గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించారు కదా అని ప్రశ్నిస్తే జగన్ ఏమన్నాడో మీరే చూడండి. గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. అంటే కొంతమంది అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతా ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? ఇది వైసీపీ తీరు. ప్రజలే ఇక అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం.